ఇక ఎగువన కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నది క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 40.5 అడుగులకు చేరుతోంది. ఇక రాబోయే వరదలను దృష్టిలో ఉంచుకుని అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి స్నానఘట్టాల వద్ద ప్రమాద హెచ్చరిక సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. భక్తులు ఎవరు గోదావరిలోకి లోతుగా స్నానానికి వెళ్లకుండా చర్యలు చేపట్టారు. మరో 2.5 అడుగులు పెరిగి 43 అడుగులకు చేరుకుంటే భద్రాద్రి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఇక అటు గోదావరి వరద కారణంగా టేకులగూడెంలో లెవెర్ బ్రిడ్జి పై నుంచి నీరు ప్రవహిస్తుంది. దీంతో తెలంగాణ ఛత్తీస్గఢ్ నడుమ రాకపోకలు నిలిచిపోయాయి. రహదారిపై భారీగా వాహనాలు ఆగిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక మరోవైపు గోదావరి వైపు ఎవరు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇక ఎగువన కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నది క్రమంగా పెరుగుతుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాంబా, చెప్పండి. నికట్ మహారాష్ట్రతో పాటు ఛత్తీస్గఢ్ లో గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు వరద ప్రవాహం పొంగిపొరడంతో గోదావరికి వరద ఒక్కసారిగా పెరిగింది. భద్రాచలం దగ్గర గోదావరి వరద క్రమంగా పెరుగుతోస్తుంది. గడిచిన 2 రోజులుగా దాదాపు 25 అడుగుల మేర గోదావరి పెరిగి ప్రస్తుతం 41 అడుగులకు చేరువలో ఉంది. 40.80 అడుగుల వద్ద గోదావరి వరద ప్రవహిస్తుంది. 8,38,117 క్యూసెక్ల వరద దిగువకు వెళ్తున్నట్టుగా సిడబ్ల్యూసీ అధికారులు అంచనా వేసి ప్రకటన జారీ చేశారు. ప్రస్తుతానికైతే గోదావరి నిలకడగా ఉందని చెప్తున్నారు. 43 అడుగులకు అంటే భద్రాచలం దగ్గర 43 అడుగులకు చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. ఆ స్థాయి వరకు గోదావరి వస్తుందని సిడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టినట్టు చెప్తున్నప్పటికీ కూడా ఆ ప్రాంతంలో కురిసినటువంటి వర్షం, ఆ గోదావరి క్యాచ్మెంట్ ఏరియా కురిసినంత వర్షం అంతా వరదగా మారి డిశ్చార్జ్ అయిపోవాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ డిశ్చార్జ్ అంతా తగ్గే వరకు గోదావరి దగ్గర ఈ వరద ఉధృతి కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో అన్ని చోట్ల కూడా అధికారులను జిల్లా కలెక్టర్ అప్రమత్తం చేశారు. భద్రాద్రి కొత్త జిల్లా కలెక్టర్ అప్రమత్తం చేసి అటువైపు ప్రజలు వెళ్లకుండా, పశువులను తరలించకుండా బ్యారికేడ్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండడం ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే ములుగు జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దు తెలంగాణ ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతంలో టేకులగూడెం దగ్గర లో లెవెల్ బ్రిడ్జి ఉంటుంది. ఈ లో లెవెల్ బ్రిడ్జి దగ్గరికి గోదావరి వరద ప్రవాహం చేరడంతో నిన్నటి నుంచే రాకపోకలు నిలిచిపోయాయి. 2 వైపులా పెద్ద ఎత్తున వాహనాలు ఆగిపోయినటువంటి పరిస్థితి, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. ఎందుకంటే గోదావరి వెంటనే శాంతిస్తుందనేటువంటి అంచనాతోని ఆ ప్రాంతానికి ఉన్నటువంటి ఆ రహదారి గుండా ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులంతా అక్కడే ఆగిపోవడం జరిగింది. ఇక సరుకు రవాణాకు సంబంధించినటువంటి వాహనాలు కూడా పెద్ద ఎత్తున అక్కడే జామ్ అయిపోయినాయి. కానీ నిన్నటి నుంచి వెంటనే తగ్గుతుందనేటువంటి అంచనా ఉన్నప్పటికీ కూడా తగ్గకపోవడంతో అక్కడే ఉన్నటువంటి పరిస్థితి, కొంత ఇబ్బందులు పడుతున్నారని కూడా స్థానికులు చెప్తున్నారు. సాయంత్రం వరకు క్రమంగా పెరుగుతుందని 42-43 అడుగుల వరకు చేరుకొని మళ్ళీ గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతుందని సిడబ్ల్యూసీ అధికారులు చెప్తున్నారు. భద్రాచలం పరివాహక ప్రాంతంలో ఎక్కడా కూడా వర్షం లేకపోవడంతో ముంపు నుంచి తప్పించుకున్నారని చెప్పుకోవచ్చు. లేదంటే శబరి కావచ్చు, తాలిపేరు కావచ్చు ఉధృతంగా ప్రవహించేటువంటి ఆస్కారం ఉంటుంది. తాలిపేరు కనుక ఉధృతంగా వస్తే గోదావరి పరివాహకంలో ఉన్నటువంటి ఎగువ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏజెన్సీ గ్రామాలన్నీ మునిగిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ ఇక్కడ ఈ క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం లేకపోవడంతో ముంపు తప్పిందని చెప్పుకోవచ్చు. అయితే భద్రాచలం పట్టణానికి చెప్పండి, ఇప్పుడు వరద పెరుగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ఇప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలించడం అలా ఏమైనా అధికారులు చర్యలు తీసుకుంటున్నారా? మొదటి ప్రమాద హెచ్చరికకు ఏ గ్రామాలు అయితే ఎఫెక్ట్ అవుతాయో ఆ గ్రామాలకు ఇప్పటికే చాటింపు వేయడం కావచ్చు, అక్కడ ప్రజలను అప్రమత్తం చేయడం కావచ్చు
అవన్నీ ఏర్పాట్లు చేశారు. అయితే అక్కడ మొదటి ప్రమాద హెచ్చరికకు ఎఫెక్ట్ అయ్యేటువంటి ఏరియాలో కూడా వర్షం లేకపోవడం వల్ల ఆ గ్రామాలు ప్రస్తుతానికి సేఫ్ జోన్ లో ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ఎక్కడా కూడా ముంపుకి ఆస్కారం లేదని చెప్తున్నారు. ఎందుకంటే 43 నుంచి 48 అడుగులకు చేరేటువంటి క్రమంలో 1-2 గ్రామాలు ముంపుకు గురవుతాయి. దాంతో పాటు భద్రాచలం పట్టణంలో కూడా స్లోయేజ్లు బ్లాక్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైతే ప్రస్తుతం ట్రాఫీగానే ఉందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. తగ్గిపోతున్నటువంటి అంచనా ఉంది. 43 అడుగుల కన్నా చేరుకొని తగ్గిపోతున్నటువంటి అంచనా ఉంది. కాబట్టి అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు. ఆయా గ్రామాలలో ఇప్పటికి అలర్ట్ కూడా జారీ చేశారు. ఆ గ్రామాలకు సంబంధించిన రెస్క్యూ చేసేందుకు ఎత్తైన ప్రాంతాలను కూడా గుర్తించారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం గోదావరికి జూలై నుంచి ఆగస్టు సెప్టెంబర్ మధ్యలో ఖచ్చితంగా 2 నుంచి 3 సార్లు మూడో ప్రమాద హెచ్చరికకు రీచ్ అయ్యేటువంటి స్థాయిలో వరద వస్తుంది. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలను ఇప్పటికీ అప్రమత్తం చేసి పెట్టారు. ప్రస్తుతానికైతే ఇక్కడ ముంపు లేదు. కానీ 1-2 చోట్ల మాత్రం రోడ్ల మీదకి లో లెవెల్ వంతెనల చోటకి గోదావరి వరద చేరడంతో రాకపోకలు నిలిచిపోయినాయి. ఓకే రైట్, థ్యాంక్ యూ సాంబా.